బీజేపీ నేతలు చాలా జోష్‌గా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. నరేంద్ర మోడీ 10వ తారీఖు హైదరాబాద్‌కి వస్తా ఉన్నారు. హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ పనులు అటు వరంగల్ ఎయిర్‌పోర్ట్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్న కొన్ని రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీలో మా జెండా ఎగరబోతుందని కొంత హుషారుగా కనబడుతుంది, జోష్‌గా కనబడుతుంది. ఎట్లా చూస్తుర్రు ప్రధానమంత్రి తెలంగాణకి రావడం? 10వ తారీఖు వస్తే ఏమన్నది ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చిపోయాడు. మళ్ళీ కొత్తగా వచ్చిపోయేది ఏముంటుంది. ఈడేమన్నా వీడియోలు ఫోటోలు తీసుకొని అదేమన్నా మ్యూజియంలో పెట్టుకోవడానికి రెడీగా ఉంటాడు ఆయన. అలా ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు, అలా వీడియోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు, దాన్ని పబ్లిసిటీ చేయడానికి ఈ బత్తాయిలు రెడీగా ఉంటారు. చూద్దాము. మేము వరంగల్ ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేస్తే వాళ్ళు వచ్చి లాంఛనంగా శంకుస్థాపన చేస్తే ఓ పెద్ద మరి ఏమైంది 10 ఏళ్ళు కేసీఆర్ అయ్యాళ్ళు ఇవన్నీ ఎందుకు మోడీ చేయలేదు. మేము ఈరోజు అన్నీ ఇచ్చి రోడ్లు రవాణా అన్నిటికీ మేము ముంగలకయ్యి అన్ని కష్టపడి చేస్తుంటే అది మేము తీసుకొచ్చినటువంటి పెటెంట్ రైట్ మాకు. అది మీరు ఏదో 190 ఈడ నుంచి రూపాయి తీసుకుపోయి అడికెళ్ళి 40 పైసలు నేను వాళ్ళ పైసలు ఇస్తలే అవి మా తెలంగాణ నుంచి దొబ్బేసిన పైసలు జీఎస్టీ రూపంలో మేము రూపాయి కడుతుంటే మాకు 40 పైసలు ఇస్తున్నారు. ఆ పైసలకెళ్ళి 40 పైసలకెళ్ళి ఇంకో 10 పైసలు ఖర్చు పెడతాం మేము, అంతేగాని నువ్వేం రూపాయి తీసుకుపోయి రూపాయి 10 పైసలు ఏం తెచ్చిస్తలేడా? మీకు తెలియని విషయాలు ఏంటంటే మీ మోదీ ఇక్కడ నుంచి దొబ్బుకొని పోతున్నాడు, పైసలు తీసుకొని పోయి ఉత్తరాంధ్ర రాష్ట్రాలకు పెడుతున్నాడు. ఆడ ఉత్తరప్రదేశ్కి వాళ్ళకి తెగ మేపుతున్నారు. ఈడనేమో జనాభా నియంత్రణ చేసి మేము కుటుంబ నియంత్రణను పాటించి ఒకళ్ళేక ఇద్దరిని కానీ ఈరోజు రాష్ట్రాలని సౌత్ రాష్ట్రాలన్నీ మొత్తం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటే ఈరోజు మీ మోదీ తీసుకొని పోయి రూపాయికి 3 రూపాయలు పెట్టి రూపాయి వాళ్ళిస్తే 4 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ బీహార్కి అయితే 9 రూపాయలు ఇస్తున్నాడు. అట్లేం తెలంగాణకు తెస్తలేడమ్మా మీ మోదీ. అట్లా తెచ్చినప్పుడు మేము కూడా భజన చేసి తబల కొట్టి లేదా అప్పుడు ఆయన చెప్పినట్ల సామాన్లకు బాజా బజాయించుండి దీపాలు పెట్టుండి సప్పట్లు కొట్టుండి అన్నారు. అవేమన్నా చెప్తే చేస్తాం. రూపాయి తీసుకుపోయి 10 రూపాయలు ఇవ్వమని అప్పుడు కూడా మేము కూడా భజన చేస్తాం. మున్సిపాలిటీ లేదు, ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలు మున్సిపాలిటీలో తీసుకొని పోయి బీజేపీ పువ్వు నడవడేసింది తెలంగాణ ప్రజలు. మళ్ళీ మిమ్మల్ని నమ్మి మోసపోయి మొన్న ఏదో మహిళల బిల్లు తీసుకొని వచ్చి ఏదో పాస్ చేస్తామని సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాయబోయినా మహిళా బిల్లు 2023లో ఆల్రెడీ పాస్ అయ్యి ఉన్నది. 27లో 28లో వచ్చే ఎలక్షన్లకు ఎక్కడ మహిళలకు మళ్ళీ సీట్లు ఇవ్వాలనో అని 33% భయంతోనే సీట్లు పెంచి మాకు సీట్లు ఇస్తాడంట. ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇయ్యని చేత కాలేదు కానీ కొత్తగా సృష్టించి ఇస్తాడట. డీలిమిటేషన్ చేసి కావాలని మా గొంతులు తడిగుడ్డతో కోసేసింది కాక మళ్ళీ వాళ్ళు సంబరాలు చేసుకున్నాడు. దానికి మేమేదో జవాబులు చెప్పుడు. ఆయన వస్తే ఏమన్నాడు ఒరిగిపోయింది. మోదీ కాదు ప్రపంచంలో నుంచి అమెరికా వెళ్తున్న రాజు వచ్చిన హైదరాబాద్కి ఏం ఒరిగిపెట్టేది లేదు. రేవంత్ అన్న ఉన్నన్ని రోజులు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు ఎవరు వచ్చినా వచ్చిన వాళ్ళు వస్తుంటారు, పోయిన వాళ్ళు పోతుంటారు. విజయ సంకల్ప సభ అని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి విజయ డంకా జిహెచ్ఎంసీ నుండి వీళ్ళే నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆ సభ నామకరణం చేసి దానికి సంబంధించిన ప్రణాళిక కూడా అవుతా ఉంది. అందరిని కూడా పిలుస్తా ఉన్నాం. చేయనమ్మా ముందు మురిసినమ్మ పండగ పోలేరు కదంట. మస్తు ఇట్లాంటి అన్ని మస్తు చూసుకుంటూ పోయినాము. చూసుకుంటూ పోలే. విజయ సంకల్ప యాత్రనన్న చేయని, ఇంకో యాత్రనన్న చేయని, బరాత్ అన్న తీసుకొని రాని, లేకపోతే ఎయిర్పోర్ట్ నుంచి పంగనామాలు పెట్టుకుంటా మొత్తం పొర్లు దండాలు పెట్టుకుంటూ రమ్మనండి. ఏది పెట్టినా అంతే సంగతులు. 8 తప్పిదారి ఎమ్మెల్యేలను ఇచ్చినాం ఎందుకు అని ఏడుస్తున్నారు తెలంగాణ ప్రజలు. 8 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఎందుకు ఇచ్చినామా అని ఏడుస్తున్నారు. 2 మంత్రి పదవులు ఉన్నా కూడా కనీసం ఒక చిన్న అవసరానికి కూడా వాళ్ళు మాట్లాడని వాళ్ళు పార్లమెంట్లో మాకు ఎవడొస్తేంది ఎవడు పోతేంది అన్నట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మీరు వస్తే పట్టించుకోరు, పోతే పట్టించుకోరు. మీరేదో డబ్బులు ఎక్కాయి ఆ విజయోత్సవ సభ ఈ విజయోత్సవ పోయినా తెల్లారి అది బోల్రేసిన బొగానే, అది ఇంకేం కాదు. అది అభివృద్ధి ఏం చేస్తున్నాడు? మేము తీసుకుపోయి ప్రపోజల్ పెట్టిన దానికి వచ్చి శంకుస్థాపన చేస్తే దానికి ఏందో దానికి అభివృద్ధి అంటారేంది? మేము అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం. వాళ్ళు చేసేది ఏంది? వాళ్ళు చేయాలనుకుంటే 10 ఏళ్ళు కేసీఆర్కి లబోదిబోం ఎత్తుకున్నారు. కాళేశ్వరం ఏమో ఏటీఎం కార్డు అయింది, ఆ కార్డు ఈ కార్డు అయింది అన్నారు. ఏ రోజు కూడా కార్డు స్వైప్ చేయడం ఆగలేదు. మీరు ఏ రోజు కూడా ఆయన లోపలేయడం ఒక్కరోజన్నా జరగని పని. అట్లాంటిది ఆ రోజు చేయాలనుకుంటే గప్పుడే చేస్తుండ్రి. ఈ రోజు మేము మొదలుపెట్టిన దానికి మీరు వచ్చి భజన కొడితే ఎట్టయితుంది? అది మా పైసలు మాకే ఇచ్చుడు. మీరేమైనా తీసుకొని పోయి ఏమైనా కొత్తగా తెచ్చిచ్చేది ఉంటుందా? మా తెలంగాణకి నేను ఇందాకనే చెప్పిన రూపాయి తీసుకుపోయి 9 రూపాయలు లేదా రూపాయి తీసుకుపోయి 4 రూపాయలు అప్పుడు ఏమన్నా మేము భజన చేస్తాం. మీది మా పైసలు మాకే ముక్కు ఈడు ఏడున్నదంటే తిరిగి ఇట్లా చెప్పినట్ల మా పైసలు మాకే ఇస్తే మా ఏదో మురిచిపోవడం మేమెందుకు? అది